హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవి ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2024 జనవరి నెలకు సంబంధించి వార్తల్లో నిలిచినటువంటి తొలి వ్యక్తులు, తొలి ప్రదేశాలు, అలాగే అతి పెద్దవి మరియు అతి చిన్నవి అనేటువంటి అంశాన్ని డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సూపర్లేటివ్ అనేటువంటి అంశము. తొలి వ్యక్తులు, తొలి ప్రదేశం ఏది అని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. అండ్ 2023లో కూడా ఈ యొక్క టాపిక్ వైజ్గా మీకు మంత్ వైజ్గా వీడియోలు చేయడం జరిగింది. అవి కూడా చూడండి, మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాము. అండ్ ఈ టాపిక్కి సంబంధించి అండ్ ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి పీడిఎఫ్ ప్రొవైడ్ చేయాలని అనుకున్నాం ఇప్పటి నుంచి. అందుకని ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వీడియోకి సంబంధించి నోట్స్ పీడిఎఫ్ అవైలబుల్ ఉంది, అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. దానికంటే ముందు ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు ఎక్స్ప్లెయిన్ తర్వాత నోట్స్ చదవండి, ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి తెలిపుదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలో మొట్టమొదటి బాలికల సైనిక స్కూల్. ఇప్పటి వరకు ఈ యొక్క సైనిక స్కూల్స్ అనేవి బాలురకు మాత్రమే ఉండేవి, బాయ్స్ మాత్రమే ఉండేవి. అండ్ ఫస్ట్ టైం దేశంలో ఒక బాలికలకు గర్ల్స్కు ఇలాంటి సైనిక స్కూల్స్ అనేవి అందుబాటులోకి రావడం జరిగింది. ఫస్ట్ ఏదంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. జనవరి 1న ప్రారంభించారు. అండ్ ఇది ఎక్కడ ఉందంటే మథురా జిల్లాలో ఉంది. అండ్ ప్రజెంట్ సీఎం వచ్చేసి అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. అండ్ ఇద్దరు కలిసి కూడా ఈ యొక్క దేశంలో మొట్టమొదటి బాలికల సైనిక స్కూల్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. యూరోపియన్ యూనియన్, ఈయూ అని పిలుస్తారు. యూరోపియన్ యూనియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుకు తొలిసారిగా ఒక మహిళ అనేవారు అధ్యక్షురాలిగా ఎన్నికవ్వడం జరిగింది. ఫస్ట్ టైం అనమాట ఒక మహిళ ఎన్నికయ్యారు అధ్యక్షురాలుగా. ఆమె పేరేంటంటే నడియా లేదా నదియా కాల్వినో అని పిలుస్తారు. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నది అని గుర్తుపెట్టుకోండి. ఆ పదాన్ని లేదా పేరును 2-3 సార్లు ఎక్కువగా చదవడం వల్ల అది ఈజీగా గుర్తుంటుంది. ఓకే, నదియా కాల్వినో. ఆమె ఏ దేశం అంటే స్పెయిన్ దేశానికి చెందినవారు ఆమె. ఎందుకు వార్తలు ఇచ్చారంటే యూరోపియన్ యూనియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు తొలి మహిళ అధ్యక్షురాలు. ఓకే, అండ్ ఈమె వచ్చేసి మొత్తంగా చూసుకుంటే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుకు 8వ అధ్యక్షురాలు ఈమె. అండ్ వార్నర్ హోయర్ అనేటువంటి ఆయన స్థానంలో లేటెస్ట్గా ఈమె నదియా కాల్వినో బాధ్యతలు చేపట్టారు. ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీ. మహారాష్ట్రానికి ఫస్ట్ టైం ఒక మహిళ అనేవారు డీజీపీగా నియమితులయ్యారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఆమె పేరు ఏంటంటే రష్మి శుక్లా. మీకు ఎగ్జాంపుల్ అడుగుతారు ఏంటంటే రష్మి శుక్లా ఇటీవల ఏ రాష్ట్రానికి తొలి మహిళా డీజీపీగా బాధ్యతలు చేపట్టారు అంటే మహారాష్ట్ర రాష్ట్రానికి తొలి మహిళా డీజీపీగా ఎన్నికయ్యారు. ఓకే, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అతిపెద్ద కలప గాలిమర. మనకు గాలిమరలు అనేవి చూస్తుంటాం కదా. అలాంటిదే కలపతో తయారు చేసినటువంటి ఒక గాలిమర వార్తలు నిలిచింది. ఏంటంటే అతిపెద్ద కలప గాలిమర ఎక్కడంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి గాలిమర స్వీడన్ కంట్రీ ఉంటుంది కదా. ఆ దేశంలో అయితే ఇది అందుబాటులోకి రావడం జరిగింది. దాన్ని విండ్ టర్బైన్ టవర్ అని కూడా పిలుస్తారు. విండ్ టర్బైన్ టవరు ఇది వచ్చేసి 492 అడుగుల ఎత్తుగా ఉంది. దీని యొక్క ఎత్తు వచ్చేసి 492 అడుగుల ఎత్తు. గోథన్బర్గ్ అనేటువంటి ప్రాంతంలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన. ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి మనకు ప్రైమ్ మినిస్టర్స్ అలాగే రాష్ట్రపతి ఇలాంటివి వారు ఏదైతే ప్రారంభిస్తారో అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన. ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారంటే ముంబైలో. ఒక్కోసారి ఎక్కడ ప్రారంభించారని సింపుల్గా అడిగేస్తారు క్వశ్చన్. ఎక్కడ ప్రారంభించారంటే ముంబైలో. ఏ రోజునంటే జనవరి 12న అయితే ఈ యొక్క దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెనను ప్రారంభించారు. దీనికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి చూస్తే దీన్ని దాదాపుగా 21,000 కోట్ల వ్యయంతో 6 లేన్లు, మనకు 6 లేన్స్ 4 లేన్స్ అలా ఉంటుంది కదా. అలాగా 6 లేన్లుగా రూపొందించడం జరిగింది. ఈ వంతెనకు ఏమని పేరు పెట్టడం జరిగిందంటే అటల్ సేతు. మనకు మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి
జ్ఞాపకార్థము అటల్ సేత్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. అండ్ దీనిక ఏమని నిర్వచిస్తారంటే దీన్ని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఎంటీహెచ్ఎల్. ఒక్కోసారి ఎంటీహెచ్ఎల్ ఫుల్ ఫామ్ లేదా ఎంటీహెచ్ఎల్ ఎక్కడుంది అని అడుగుతారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. ఓకే. అండ్ ముంబైలోని సేవ్రీ నుండి రాయ్గఢ్ జిల్లా అన్నటువంటి నవాషేవాను అనేటువంటి ప్రాంతాన్ని కలుపుతూ దీన్ని సిద్ధం చేయడం జరిగింది, ఈ యొక్క వంతెనను. అండ్ ఈ యొక్క వంతెన మొత్తం పొడవు వచ్చేసి దాదాపు 21.8 కిలోమీటర్లు. ఒక్కోసారి ఈ 0.8 లేకుండా 21 కిలోమీటర్స్ లేదంటే 22 కిలోమీటర్స్ ఉంటుంది. సో మొత్తంగా 21.8 కిలోమీటర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆప్షన్లు 21.8 లేకుండా 21 ఉన్న 21 కరెక్ట్ అవుతుంది. ఒకవేళ 21 లేకుండా 22 ఉంటే 22 కరెక్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి అరేబియా సముద్రంలో దాదాపు 16 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో 16 కిలోమీటర్లు ఉంటుంది ఈ యొక్క సముద్ర ప్రాంతంలో మాత్రమే. ఓకే, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో దేశంలో తొలి సౌర విద్యుత్ పడవ. సో ఫస్ట్ టైం దేశంలో ఒక సౌర విద్యుత్ పడవ అనేది అందుబాటులోకి రావడం జరిగింది. సో ఎక్కడంటే అయోధ్య. సో అయోధ్య అని పేరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ అని మీకు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. అయోధ్యలో సరయూ నదిలో సౌర విద్యుత్తో నడిచేటువంటి ఒక పడవను జనవరి 22న సో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి నయా ఘాట్ నుండి అయితే ఈ యొక్క పడవలు అనేవి రాకపోకలు సాగించవచ్చు సరయూ నది తీరంలో. అండ్ ఒక్కో పడవలో దాదాపు ఎంతమంది ప్రయాణించమంటే ఒకేసారి 30 మంది ప్రయాణించవచ్చు. దీన్ని వచ్చేసి ఫైబర్ గ్లాస్తో తయారు చేశారు. ఈ యొక్క పడవను సౌర విద్యుత్ పడవను ఫైబర్ గ్లాస్తో తయారు చేశారు. ఓకే. అండ్ ఇది పూర్తిగా పర్యావరణ రహితంగా ఉంటుంది. అంటే పర్యావరణానికి ఎటువంటి కాలుష్యం అనేది చేకూర్చదు. జస్ట్ ఒక పీస్ఫుల్గా పర్యావరణానికి ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ ఇలాగే శబ్దం చేయకుండా సో మనకి ఈ యొక్క శబ్ద కాలుష్యం కూడా వెలువడదు. చాలా సైలెంట్గా వెళ్తుంది ఈ యొక్క సౌర విద్యుత్ పడవ. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో భారతదేశం యొక్క మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో భారతదేశం యొక్క మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక్కోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం వాడకుండా ఏఐ అని పిలుస్తారు లేదా కృత్రిమ ఆధారిత అని కూడా పిలుస్తారు. సో అలాంటిది భారతదేశంలో మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక లేర్జ్ లాంగ్వేజ్ మోడల్ను తీసుకురావడం జరిగింది. దాని పేరు ఏంటంటే భారత్ జీపీటీని తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క భారత్ జీపీటీని అభివృద్ధి చేసింది ఎవరంటే ఈ యొక్క సంస్థ పేరు వచ్చేసి Corover.ai. సో ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కరోవర్ అనేది ఆ యొక్క సంస్థ పేరు. మొత్తంగా చూసుకుంటే Corover.ai. అండ్ 22 భారతీయ భాషలను ఇది తర్జుమా చేయగలదు. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేర్జ్ లాంగ్వేజ్ మోడల్. ఒక్కోసారి ఒక లేర్జ్ లాంగ్వేజ్ మోడల్ అనే పదం వాడకుండా జస్ట్ ఎల్ఎల్ఎం అనే పదాన్ని వాడతాడు. సో అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి భారత్ జీపీటీ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ సో ఆర్మీలో తొలి మహిళా సుబేదారు. సో ఇలాంటి మహిళలకు సంబంధించి ఎక్కువ ఫోకస్ చేయండి. ఇందాక మనము యూరోపియన్ బ్యాంక్ గురించి కూడా డిస్కస్ చేసాము, ఆ మహిళా అధ్యక్షురాలకు సంబంధించి. ఇలాంటి ముఖ్యంగా ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రభుత్వము లేడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, అంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం. కాబట్టి తొలి మహిళలు అనేటువంటి అంశంపై ఫోకస్ చేయండి. అక్కడ నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ ఆర్మీలో తొలి మహిళా సుబేదారుగా నియమితులయ్యారు. సో ఆమె పేరు ఏంటి అనేది చూద్దాము. ఆమె పేరు వచ్చేసి ప్రీతి రజక్. ఓకే. ఎందుకు మనం పలుమార్లు ఈ యొక్క పేర్లు రిపీట్ చేస్తున్నామంటే ఆ యొక్క ఎక్కువసార్లు వినడం వల్ల ఈజీగా గుర్తుంటుంది. సో ఇక్కడ ట్రాప్ షూటర్ ఈమె వచ్చేసి ఏ రంగానికి చెందినవారంటే షూటర్కి సంబంధించిన వారు. అంతర్జాతీయ పథకాలు సాధించినటువంటి క్రీడాకారిణి, ఆర్మీ హవల్దార్ ఈమె. సో ఈమె ఈ యొక్క తొలి మహిళా సుబేదారుగా ఆర్మీలో తొలి మహిళా సుబేదారుగా నియమితులవడం జరిగింది. అండ్ ఈ యొక్క ఘనత సాధించినటువంటి తొలి మహిళ ఈమెనే. అండ్ ఆర్మీలో సుబేదారిగా పదోన్నతి పొందడం జరిగింది. అండ్ ఈమె 2022లో సైన్యంలో చేరారు. సో 2022లో చాలా షార్ట్ పీరియడ్లో ఈ యొక్క 2022లో చేరారు సైన్యంలో. అండ్ లేటెస్ట్గా అయితే ఈ యొక్క సుబేదార్ అనేటువంటి పదవికి ఎంపిక కావడం జరిగింది. ఓకే. అండ్ ఇక్కడ కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీసులో హవాల్దార్గా విధుల్లో చేరారు. ఒక్కోసారి ఎక్కడ విధుల్లో చేరారని కూడా అడుగుతారు మీ క్వశ్చన్. కార్ప్స్ ఆఫ్ మిలిటరీ. ఓకే. అండ్ ఇలా చేరినటువంటి తొలి క్రీడాకారిణిగా కూడా ఈమె ప్రీతి రజాక్ అనేవారు చరిత్ర సృష్టించడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ప్రీతి రజాక్ ఆర్మీలో తొలి మహిళా సుబేదారు. ఓకే. అండ్ ఇవి మనకు 2024 జనవరికి సంబంధించి వార్తల నుంచి తొలి వ్యక్తులు, తొలి ప్రదేశాలు, అలాగే అతిపెద్దవి మరియు అతి చిన్నవి. అండ్ ఈ వీడియోకు సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరొకసారి రివిజన్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you very much.